హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పైథాన్ దక్షగురు. ఈ ఛానల్లో పైథాన్, డేటా సైన్స్ అండ్ ఎస్క్యూఎల్ లాంటి లాంగ్వేజ్ని తెలుగులో ఫ్రమ్ బిగినర్ టు కంపెనీ లెవెల్ అండర్స్టాండింగ్ వరకు మనం నేర్చుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ గురించి ఒకసారి కంటిన్యూషన్ చేద్దాం. సో అవన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్ ఫార్మాట్లో మనం విజువలైజ్ చేద్దాం. సో దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ విల్ బి స్టార్టింగ్ విత్ దిస్. సో నేనైతే నోట్ప్యాడ్++ యూస్ చేస్తున్నాను ఫర్ నౌ, అండ్ తర్వాత మళ్ళీ దాన్ని అప్డేట్ అయితే చేస్తాను టు జూపిటర్ ల్యాబ్. సో కరెంట్లీ బేసిక్స్ కాబట్టి నేను నోట్ప్యాడ్++లోనే వాడుతున్నాను. ఆర్ యూ కెన్ యూజ్ యువర్ పైథాన్ ఐడియల్లీ, ఆర్ ఇన్ ఎనీ కేసెస్ విజువల్ స్టూడియో కూడా వాడచ్చు, పైచామ్ కూడా వాడచ్చు, మీకు నచ్చిన ఎన్విరాన్మెంట్ మీరు వాడచ్చు. బట్ నేనైతే ఇందులో చెప్తున్నాను. సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న కాన్సెప్ట్ వచ్చేసి మనకేంటది, ఫస్ట్ వేరియబుల్స్. సో జస్ట్ సెకండ్, కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, గుడ్. సో వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్లో ఫస్ట్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఒక వేరియబుల్. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో వేణు అని ఇస్తున్నాను. సో ఇదొక వేరియబుల్ డిక్లరేషన్. సో ఇందులో ఏంటి, దిస్ నేమ్ ఈజ్ అ వేరియబుల్ అండ్ దిస్ ఈస్ ద వాల్యూ ఆర్ డేటా ఇన్ దట్ వేరియబుల్. ఆ వేరియబుల్లో ఉండాల్సిన డేటా ఇది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్రింట్ నేమ్. సో నేమ్ని మనం ప్రింట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ సేవ్ చేసి, నేనైతే కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన పైథాన్ దక్షగురు test.py అనే ఫైల్ని ఈ ఫోల్డర్లో నేను సేవ్ చేశాను కాబట్టి అదే ఫోల్డర్ని ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఐ విల్ స్టార్ట్ విత్ పైథాన్ స్పేస్ test.py ఇది టైప్ చేసి ఎంటర్ కొడతాను. సో అక్కడ చూడండి మనకు వేణు అనేది ప్రింట్ అయింది. బట్ ఇక్కడ కొంచెం మనకు అపిరెన్స్ బాగాలేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, టు మేక్ ఇట్ నీట్ ఐ విల్ జస్ట్ ప్రింట్ అనదర్ డిస్ప్లేయింగ్ బాక్స్ లైక్ ప్రింట్. సో స్ట్రింగ్ వచ్చేసి మనం స్టార్ పెట్టుకుందాం, ఆర్ ఈక్వల్స్ టు ఇది కూడా పెట్టుకోవచ్చు, ఇంటూ 20. సో దిస్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. నౌ ఇదే లైన్ని మళ్ళీ ఎండింగ్లో కూడా ఇద్దాం ఒకసారి, సో దట్ ఇట్ విల్ అపియర్ గుడ్. ఓకే, సో సేమ్ అదే కోడ్ని మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఆ వేణు అనేది ఎక్కడ రన్ అయింది, ఈ రెండు లైన్స్కి మధ్యలో, అంటే సో దట్ ఇదంతా మన అవుట్పుట్ అని మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ మనం ప్రింట్ చేయొచ్చు ఒకే లైన్లో. ప్రింట్ ఇచ్చేసి స్ట్రింగ్, సో దట్ ఈస్ మల్టిప్లైడ్ బై 20 అంటే ఈజ్ ఈక్వల్స్ టు 20 టైమ్స్ మనం ప్రింట్ చేస్తాం. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్. మనకు వేరే లాంగ్వేజ్లో కంటే ఈ పైథాన్ లాంగ్వేజ్లో ఇది ఒక స్పెషల్ ఫీచర్ అని కూడా చెప్పొచ్చు. సో ఓకే, నెక్స్ట్ నేమ్ కాకుండా ఇంకేంటి, వాల్యూ లైక్ మార్క్స్ అనుకుందాం. మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఓకే, నెక్స్ట్ ఏజ్ కాదు, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 5.5 ఫర్ ఎగ్జాంపుల్. సో 5.5 ఇంచెస్ హైట్, అది ఫీట్స్ సంథింగ్, బట్ జస్ట్ విల్ కన్సిడర్ దిస్. ఆ తర్వాత ఇప్పుడు మనకేంటి, స్ట్రింగ్ ఫార్మాట్ అయింది, ఇంట్ ఫార్మాట్ అయింది, ఫ్లోట్ ఫార్మాట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇవి రన్ చేసి చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఏం చేయాలి, మనం ప్రింట్ మార్క్స్ అండ్ నెక్స్ట్ ప్రింట్ హైట్. ఓకే, సో ఇది సేవ్ చేసి నేను ఇక్కడ రన్ చేస్తున్నాను, సరే క్లియర్ చేస్తున్నాను సో దట్ నీట్గా ఉంటుంది.
సో ఇప్పుడు చూడండి పైథాన్ టెస్ట్ డాట్ పై అనేది ఒకసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే వేణు 20 5.5 అన్ని ఒకదాని కింద ఒకటి రన్ అయినాయి. బట్ నాకు ఇలా వద్దు, కొంచెం నీట్గా ఉండాలి అనుకుంటే నేనేం చేస్తాను, డైరెక్ట్గా నేమ్ కాకుండా సో స్ట్రింగ్ ఇచ్చేసి నేమ్ కోలన్ స్పేస్, సో ఇక్కడ స్పేస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కామా ఉంది కాబట్టి సేమ్ యాజ్ యూజువల్ మార్క్స్కి కూడా మార్క్స్ కోలన్ కామా, అండ్ యాజ్ యూజువల్ హైట్కి కూడా సారీ HEIGHT హైట్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇది నేను ఫిక్స్ చేశాను. నా ఒకసారి ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి ఈ పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి డిఫరెన్స్ చూడండి మీరే. ఇక్కడ ఏంటి, ఈ నేమ్ కోలన్ అనేది మనం ఏదైతే డబుల్ కొటేషన్లు ఇచ్చామో అది ఫస్ట్ ప్రింట్ అయింది. కామా పెట్టామంటే అక్కడ మధ్యలో ఒక స్పేస్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. అండ్ దెన్ వేణు అనేది ఈ నేమ్ అనే ప్లేస్లో అది రీప్లేస్ అయిపోయింది. ఓకే, లేదు నాకు ఇంకా నేమ్ పక్కన ఇంకా వేరే ఏదైనా రావాలి అని అనుకుంటే లైక్ నేమ్ వేణు కామన్గా ఏదన్నా స్ట్రింగ్ రావాలి లైక్ వి, జస్ట్ వి అనే వర్డ్ రావాలి. వేణు బి, బి అనేది కామన్ వర్డ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బి వేణు. ఓకే, వేణు బి. సో ఈ వేణులో వి క్యాపిటల్ చేద్దాం సో దట్ నీట్గా ఉంటుందని అంతే. ఓకే, నౌ ఇట్ ఈస్ సేవింగ్. ఒకసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వేణు బి అనేది పక్క పక్కన ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేమ్ కోలన్ అనేది స్ట్రింగ్, తర్వాత మళ్ళీ కామా తర్వాత నేమ్ అనేది ఏంటి వేరియబుల్. అంటే ఈ వేరియబుల్ లోపల ఏమైతే ఉందో వేణు అనేది ఉంది కదా, ఆ వేణు ఇక్కడికి రీప్లేస్ అయిపోయింది ఈ నేమ్లో. అండ్ నెక్స్ట్ బి యాజ్ యూజువల్ డైరెక్ట్గా డిస్ప్లే అయింది. ఇది మనకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఒక జనరల్ ప్రింట్అవుట్. సో ఇప్పుడు ఏంటి, నేను ఇంకా ఎక్స్ట్రాగా మార్క్స్కి కానీ లేదంటే ఇంకేదానికైనా కానీ, ఇప్పుడు మార్క్స్కే ఉంది స్ట్రింగ్, దీనికి స్ట్రింగ్ ఏమి ఇస్తాను 20 మార్క్స్. నెక్స్ట్ హైట్ వచ్చేసి 5.5 ఫీట్స్ అనుకుందాం FT. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూడండి సో ఇప్పుడు ఇక్కడ మనకు వేరియబుల్స్ అనేవి ఇలా ప్రింట్ అయిపోయాయి. అండ్ నౌ ఇవి ఏ టైప్ అనేది ఒకసారి చూసుకోవాలంటే మనం ఏం చేస్తాం, సో దాని కిందే నేను ఏం చేస్తున్నా అంటే సారీ దీని కింద నేమ్ కింద మనకు అది నేమ్ అనేది ఏంటి, సో ప్రింట్ డబుల్ కొటేషన్స్లో మనకు కన్సిడరేషన్ నీట్గా ఉండాలి కాబట్టి నేమ్ కామా TYP టైప్ ఆఫ్ నేమ్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ కూడా, బట్ ఇక్కడ ఏంటి నేమ్ కాదు, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మార్క్స్. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ కూడా, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి హైట్. ఓకే, సో ఒక్కసారి దీన్ని సేవ్ చేసి రన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఐ జస్ట్ క్లియర్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి నేమ్ అనేది వచ్చింది, దాని కింద నేమ్ వచ్చేసి క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. ఇవి రెండు ఒక ఫార్మాట్. సో అది నీట్గా డిఫరెన్షియేట్ చేయడానికి ఇంకొక ప్రింట్ ఫంక్షన్ వాడదాం. సో I'll use star for this and only 15, okay 25 వాడదాం అండ్ ఇక్కడ 30 వాడదాం. ఓకే, సో నెక్స్ట్
ఇదే దాన్ని మళ్ళీ రిపీటెడ్‌గా వాడతాం. ఎక్కడ? దేని కింద. ఓకే. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి. వేణు వచ్చేసి నేమ్. నేమ్ అనేది ఏంటి? క్లాస్ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉందని దాని మీనింగ్. ఎస్‌టీఆర్ అంటే స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకు మార్క్స్. మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్. అదొచ్చేసి మార్క్స్ వచ్చేసి మనకి ఏ ఫార్మాట్‌లో ఉంది? క్లాస్ ఇంట్. నెక్స్ట్ హైట్ వచ్చేసి క్లాస్ ఫ్లోట్. ఓకే. సో, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్ తర్వాత ఐ విల్ బి స్టార్టింగ్ విత్ వేరియబుల్స్ అయిపోయింది. ఇక్కడే కామా పెడుతున్నాను నేను. సో, వేరియబుల్స్‌తో పాటు మనకు డేటా టైప్ కూడా ఒక బేసిక్ ఫార్మాట్‌లో మీకు చెప్పాను. సో దట్ ఇంట్, స్ట్రింగ్, ఫ్లోట్ ఇవి. నెక్స్ట్ డేటా టైప్ తర్వాత ఏంటది? ఇన్‌పుట్. సో, ఇన్‌పుట్ మెథడ్‌ని ఎలా వాడాలో ఒకసారి ఇందులో డిస్కస్ చేద్దాం. అయితే ఇన్‌పుట్ వాడడానికి మనం ఇప్పటిదాకా ఇక్కడ నేమ్ అనేది డైరెక్ట్‌గా నేను ఇచ్చాను. సో, నేను ఇక్కడ వేణు అని ఇవ్వలేదు. ఐ విల్ గివ్ ద డైరెక్ట్‌లీ ఇన్‌పుట్. సో, ఇన్‌పుట్ మెథడ్ ఇచ్చాను. ఇన్‌పుట్‌లో ఫర్ అవర్ అండర్‌స్టాండింగ్ ఎంటర్ నేమ్ ఇలా ఇచ్చి నేను వదిలేసాను. సో, ఇప్పుడు నేను ఇది రన్ చేయాలి అంటే ఎలా రన్ చేయాలో ఒకసారి చూద్దాం. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి క్లియర్ చేస్తున్నాను. సో, నౌ ఐ విల్ టైప్ పైథాన్ test.py. ఓకే. మై బ్యాడ్. రైట్. సో, ఎంటర్ నేమ్ అనేది మనకు అక్కడ అడిగేసింది. సో, నేమ్ ప్లేస్‌లో నేనేం చేస్తాను? రాజు అనే నేమ్ ఇస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. రాజు అని ఇవ్వంగానే అది రాజు బి అని ఇచ్చింది. ఇందాక వేణు అని ఉండే కదా! సో, అది ఇక్కడ రాజు బి అయిపోయింది. సేమ్ యాజ్ యూజువల్. ఇక్కడ మార్క్స్‌కి కూడా నేను ఇస్తున్నాను. ఇన్‌పుట్ ఎంటర్ మార్క్స్. ఓకే. సో, ఇప్పుడు కూడా నేను సేవ్ చేస్తున్నాను అండ్ ఒకసారి ఇది క్లియర్ చేసి మళ్ళీ ఇది రన్ చేస్తాను. పైథాన్ test.py. నేమ్ అయితే అడిగింది. సో, ఐ విల్ గివ్ వినయ్. మార్క్స్ అడిగింది. సో, ఐ విల్ గివ్ 30. సో, ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ వినయ్ అని ఇచ్చినప్పుడు వినయ్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ అని వచ్చింది. దట్ ఈస్ ఓకే. బట్ ఇక్కడ మార్క్స్ చూడండి. మార్క్స్ కూడా మనకు స్ట్రింగ్ ఫార్మాట్‌లో వచ్చింది. కానీ మనం ఇన్‌పుట్ అనేది ఇక్కడ ఇంతకుముందు డైరెక్ట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ డిక్లేర్ చేసినప్పుడు అది నంబర్ ఫార్మాట్‌లో డైరెక్ట్ డిక్లేర్ అయింది కాబట్టి అది ఇంట్ ఫార్మాట్‌లో డిక్లరేషన్ తీసుకుంది. బట్ ఇక్కడేంటి ఎంటర్ మార్క్స్ అనేది ఇన్‌పుట్‌లో ఇస్తున్నాం. సో, ఇన్‌పుట్ బై డిఫాల్ట్‌గా నీకు స్ట్రింగ్‌లోనే అది వాల్యూని తీసుకుంటుంది. అంటే డేటా టైప్ స్ట్రింగ్‌లోనే తీసుకుంటుంది. సో, దాన్ని మనం వేరే దాంట్లోకి కన్వర్ట్ చేయాలంటే వి విల్ బి యూజింగ్ ఎ డిఫరెంట్ మెథడ్ కాల్డ్ ఇంట్. ఇలాగిస్తాం అన్నమాట. ఇప్పుడేమవుతదంటే ఆ ఇంట్ అనేది వాలిడేషన్ అవుతది. ఇప్పుడు ఇన్‌పుట్‌లో టైప్ చేసిన ఏదైతే డేటా ఉందో అది ఒకవేళ ఇంటీజర్ అయితే అంటే న్యూమరికల్ ఫార్మాట్‌లో ఉంటే అది మార్క్స్‌లోకి సేవ్ అయితది. సో, ఇక్కడ చూసుకుంటే మళ్ళొకసారి రన్ చేసి చూద్దాం. మీకే అర్థమవుతుంది. పర్ఫెక్ట్. సో, నేమ్ వచ్చేసి రవి. మార్క్స్ వచ్చేసి 66. ఓకే. సో, ఓకే. ఐయామ్ సారీ. నేను సేవ్ చేయడం మర్చిపోయాను. రైట్. ఐల్ డూ ఇట్ వన్స్ అగైన్. నేమ్ వచ్చేసి కృష్ణ. అండ్ మార్క్స్ వచ్చేసి 45. సో, ఇక్కడ చూడండి వర్క్ అయింది. సో, మార్క్స్ 45 క్లాస్ వచ్చేసి ఇంట్. సో, అదే విధంగా మనం దీన్ని కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడేంటి 5.5 కదా! దాని బదులు మనం ఫ్లోట్ తీసుకుందాం. సో, ఫ్లోట్ ఇన్‌పుట్
ఎంటర్ హైట్. పర్ఫెక్ట్. చూడండి హైట్ అనేది మనం ఇప్పుడు సేవ్ చేసాను ఈ ఫైల్‌ని. ఇప్పుడు హైట్ కూడా మనం ఇద్దాం. సో, ఒకసారి దీనిలోకెళ్ళి సేమ్ అదే మళ్ళీ రన్ చేస్తే ఈసారి నేమ్ అడిగింది ఉదయ్ అండ్ మార్క్స్ వచ్చేసి సమ్ 89 అండ్ హైట్ వచ్చేసి నేను 5 ఇస్తాను. ఇక్కడ చూడండి. నేనిచ్చింది 5 కదా! మరి ఇక్కడ చూస్తే 5.0 అని తీసుకుంది. అంటే ఇక్కడ అది డైరెక్ట్‌గా ఫ్లోట్ వాల్యూస్‌లోకి కన్సిడరేషన్ తీసుకుంది. నువ్విచ్చిన ఇన్‌పుట్ ఈవెన్ దో అది 5 అనేది ఇంటిజర్ ఇచ్చినా అది అవుట్‌పుట్‌లో 5.0 కిందకే తీసుకుంది. సో, ఒకవేళ నేను రాంగ్ ఇన్‌పుట్ ఇస్తే ఏమవుతదో ఒక్కసారి చూద్దాం. సో, నేమ్ దగ్గర 65 అని ఇచ్చాను. విచ్ ఈస్ అన్ ఇంట్. మార్క్స్ దగ్గర ఆహ్, రామ్ అని ఇచ్చాను. ఓకే. ఇక్కడ మీకు ఎర్రర్ అనేది వచ్చిసింది. సో, ఎర్రర్ వచ్చేసి వాల్యూ ఎర్రర్. ఇన్‌వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10. అంటే ఈ రామ్ అనేది ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ ఫార్మాట్ నాట్ అన్ న్యూమరికల్. సో, అది అందుకే ఎర్రర్‌ని త్రో చేసేసింది వెంటనే. వితౌట్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ స్టెప్. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. పైథాన్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ కంపైలర్. సో, ఒక స్టెప్ రన్ అవ్వంగానే నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది. ఓకే. ఒక స్టెప్ ఎగ్జిక్యూట్ చేశాకే నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది. సో, ఇక్కడ మామూలుగా అయితే 3 ఇన్‌పుట్స్ తీసుకున్న తర్వాత ఎర్రర్ రావాలి. కానీ ఫస్ట్ ఇన్‌పుట్ తీసుకుంది యాస్ ఇట్ ఈస్ వాలిడ్ స్టేట్‌మెంట్. సో, 65 అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లో కూడా తీసుకోగలదు. ఇట్ ఈస్ ఎ వాలిడ్. బట్ మార్క్స్ అనేది ఆహ్, ఇంట్ టైప్. సో, ఇంట్ టైప్‌లో నువ్వు స్ట్రింగ్‌ని టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఎర్రరే త్రో చేస్తుంది. సో, థాట్స్ వాట్ హియర్. ఆహ్, నెక్స్ట్ ఇక్కడ ఇన్‌పుట్ మీకు అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ విల్ గో ఫర్ అవుట్‌పుట్. సో, అవుట్‌పుట్ వచ్చేసి మనకు ప్రింట్ ఫంక్షన్. ఇప్పటిదాకా మనం వాడింది ప్రింట్ మెథడే. సో, ప్రింట్ మెథడ్‌లో కూడా మనం డిఫరెంట్ ప్రింటింగ్ స్టైల్స్ వాడొచ్చు. సో, అందులో మీకు ఆల్రెడీ ఈ స్ట్రింగ్ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్పాను. సో, డివిజన్ కూడా చేయొచ్చు. ఈ స్ట్రింగ్‌ని మనం ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. డివిజన్ అంటే నాట్ లైక్ థట్ ఆపరేటర్స్‌లో నాట్ ఫర్ ద స్ట్రింగ్. సో, స్ట్రింగ్ అనేది మల్టిప్లై చేయొచ్చు అండ్ యాస్ వెల్ యాస్ యాడ్ కూడా చేయొచ్చు. సో, ఇప్పుడు చూడండి స్ట్రింగ్‌ని నేను అడిషన్ చేయాలంటే ఏం చేస్తాను? సో, ఇప్పుడు నేనేం చేస్తాను ఫస్ట్ ఇవన్నీ తీసేస్తాను. ఓకే. ఓకే. నౌ థిస్ ఈస్ ఎనఫ్. సో, ఇప్పుడు నేమ్ దగ్గర నేమ్ అనేది ఇస్తాను. దట్ ఈస్ ఓకే. అండ్ ఇవి 2 కూడా అవసరం లేదు మనకు. హ్మ్. సో, ప్రింట్. సో, ప్రింట్ లోపల ఏంటి? నేను డిఫరెంట్ మెథడ్‌లో చేయాలి కాబట్టి ఫస్ట్ రాజు ప్లస్ ఇంకో స్ట్రింగ్ ఏంటి? హాయ్. ఓకే. థట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో, ఇప్పుడు ఒక్కసారి ఇది సేవ్ చేసి రన్ చేస్తాను. సో, నేమ్ వచ్చేసి ఫస్ట్ రవినే ఇద్దాం ఈసారి కూడా. హ్మ్. నేమ్ వచ్చేసి రవి బి అని వచ్చింది. దట్ ఈస్ ఓకే. బట్ ఇక్కడ రాజు అండ్ భాయ్ 2 ఏమైనాయి? కంకాటినేట్ అయినాయి. దీన్ని మనం ఏమంటాం? స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. సో, హాష్ స్ట్రింగ్ కంకాటినేషన్. ఓకే. దిస్ ఇస్ స్ట్రింగ్ కంకాటినేషన్. బట్ ఇక్కడ చూసుకుంటే మనం స్ట్రింగ్ కంకాటినేట్ చేసేటప్పుడు రాజు తర్వాత స్పేస్ రాలేదు. ఒకవేళ నీకు స్పేస్ రావాలంటే ఎయిదర్ ఇక్కడ రాజు దగ్గర గాని లేదా బీహెచ్ఏఐ దాంట్లో బి కంటే ముందు గాని నువ్వు స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి దీన్ని రన్ చేస్తే అప్పుడు నీకక్కడ వర్క్ అవుతుంది. సో, దట్ ఈస్ నేమ్ వచ్చేసి 55 ఇద్దాం. సో, ఇక్కడ చూడండి 55 రాజు స్పేస్ భాయ్. 55 ఇస్ ఎ స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అది రన్ అయింది. ఓకే. సో, ఇప్పుడు ఇలా దీన్ని ఒక టైప్ ఆఫ్ స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. అంటే 2 స్ట్రింగ్స్ మధ్యలో కంకాటినేట్ చేయడం. సో, ఇది ఎట్లా అంటే మీకు
1 + 1 ఏమవుతది? మామూలుగా అయితే 2 అయితది. బట్ ఇక్కడ 1 + 1 కంకాటినేట్ చేస్తే దిస్ విల్ బి డిఫరెంట్. లైక్ 1 + 1 ఈస్ 1, 1. సో ఇది కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. బట్ దట్ ఈస్ స్ట్రింగ్ కంకాటినేషన్. ఓకే. నౌ సో స్ట్రింగ్‌ని మనం ఇంకో రకంగా కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఐయామ్ జస్ట్ రిమూవింగ్ దిస్ ఫార్మాట్. ఇది కూడా అక్కర్లేదు యాక్చువల్లీ. సో స్ట్రింగ్ కంకాటినేషన్ తర్వాత ప్రింట్ స్ట్రింగ్‌ని ఇంకో మెథడ్‌లో కూడా చేయొచ్చు. దట్ ఈస్ ప్రింట్ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఎఫ్ స్ట్రింగ్ అంటాం కదా! సో ఎఫ్ స్ట్రింగ్‌లో కూడా చేయొచ్చు. సో ఎఫ్ స్ట్రింగ్‌లో చేయాలన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. సో దట్ ఇట్ ఈస్ ఈజీ. యాక్చువల్లీ నేను ఫర్గాట్ అయ్యాను దాని గురించి. ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఇదంతా అవసరం లేదు. నేమ్ కోలన్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్‌లో ద నేమ్ ఈస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ నేమ్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ నెక్స్ట్ బి. సో ఇలా సేవ్ చేసి నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. రైట్. సో నేమ్ ఈస్ రాఘవ్. ఇక్కడ చూడండి. ద నేమ్ ఈస్ రాఘవ్ బి. ఇది ప్రింట్ అయింది. ఇక్కడ నేమ్ ఉన్న చోట అది జస్ట్ రీప్లేస్ చేస్తుంది వేరియబుల్‌ని. ఇప్పుడు అర్థమైందా మీకు ఇది? రైట్. సో ఇలాగా మనం స్ట్రింగ్‌ని ఫార్మాట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇలా కూడా వద్దు ఇంకొక మెథడ్‌లో కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని ఎంప్టీ చేద్దాం. ఏది నేమ్ అనే దాన్ని ఎంప్టీ చేసి దాని తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ముందర ఎఫ్ తీసేసి అండ్ ఇక్కడ కూడా నేమ్ తీసేసి కామా పెట్టి ఫార్మాట్ ఓపెన్ బ్రాకెట్ నేమ్. సో డబుల్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో నేమ్ అడిగింది. నేమ్ ఈజ్ వినయ్. రైట్. ఓహ్ మై గాడ్! సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఓకే. సారీ. ఇక్కడ మనం కామా పెట్టకూడదు. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ మెథడ్. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. కంట్రోల్ ఎస్. వినయ్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ద నేమ్ ఈజ్ వినయ్ బి. ఇక్కడ దీంతో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే డాట్ ఫార్మాట్ నేమ్. ఇక్కడ నువ్వు కామా పెట్టి ఇంకోటి కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ డబుల్ బ్రాకెట్స్ ఇవ్వచ్చు. లైక్ బి తర్వాత ఇంకో ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఇక్కడ ఫార్మాట్ తర్వాత నేమ్ కామా మళ్ళీ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇట్స్ అవర్ విష్. ఇక్కడ చూడండి. నువ్వు ఎన్ని సార్లు ఇచ్చినా అది అన్ని సార్లు ప్రింట్ అయితే అవుతుంది. బట్ దీనికి వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఆర్డర్ మిస్ అయిందంటే ఇప్పుడు ఇది అంటే చిన్న టెక్స్ట్ కాబట్టి ఈజీగా ఆర్డర్‌ని మనం ఐడెంటిఫై చేస్తాం. అదే సమ్ లార్జ్ టెక్స్ట్ అయితే దాంట్లో డైనమిక్‌గా మనం ఇన్‌పుట్స్ చేయాలనుకున్నప్పుడు దిస్ ఈస్ వెరీ బ్యాడ్ సజెషన్. సో ఐ విల్ యూజ్ జనరల్ ఎఫ్ స్ట్రింగ్. సో ఎఫ్ స్ట్రింగ్ వల్ల యూజ్ ఏంటంటే నువ్వు వేరియబుల్స్‌ని డైరెక్ట్‌గా ఎక్కడైతే ఇవ్వాలో అక్కడే మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ గుడ్ ఐడియా యాక్చువల్లీ. ఓకే. ఓకే దెన్. సో దీంతో మనకు డిస్‌ప్లేయింగ్ ద టెక్స్ట్ కూడా కంప్లీటెడ్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆహ్, వాట్ ఈస్ దట్ ఆపరేటర్స్. ఓకే. సో ఆపరేటర్స్ అంటే లైక్ మనకు తెలిసిందే చిన్నప్పటి నుంచి విచ్ ఈస్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఇన్ పైథాన్ నాట్ ఓన్లీ ఇన్ పైథాన్ ఇంకా డిఫరెంట్ ప్రతి లాంగ్వేజ్‌లో ఇవి కామన్. ఇవి కాకుండా కొన్ని ఎక్స్‌ట్రా ఏముంటాయంటే ఒకటి ఎక్స్‌పోనెన్షియల్,
ఇంకొకటి వచ్చేసి ఫ్లోర్ డివిజన్. సో అండ్ ఆల్సో మోడ్. ఇవి మనం ఇది వీడియోలో చూద్దాం. సో అడిషన్కి వచ్చేసి మనం ఏం చేస్తాం ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇవన్నీ తీసేద్దాం. నేమ్ ఇవన్నీ ఏం అవసరం లేదు మనకు. ఓన్లీ దిస్ బోత్ ఈజ్ ఎనఫ్. సో అడిషన్కి మనం ఎలా చేస్తాం? ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, లైక్ ఏ అనేది ఒక వాల్యూకి డిక్లేర్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5 అనుకుందాం. అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 3 అనుకుందాం. ఓకే, రైట్. సో చిన్న నెంబర్ అయితే కొంచెం బెటర్గా ఉంటుందని తీసుకున్నాను. నౌ ప్రింట్, దీన్ని డైరెక్ట్గా మనం ప్రింట్ కూడా చేయొచ్చు. లైక్ ఎలా అంటే ప్రింట్ ఏ ప్లస్ బి విచ్ ఈస్ అడిషన్. తర్వాత మళ్ళీ ప్రింట్ ఏ మైనస్ బి విచ్ ఈస్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ప్రింట్ ఏ ఇంటూ బి విచ్ ఈస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ print a by b which is division. Next print a exponential b which is power. Next print a mod b which is modulus. And also floor division కూడా ఉంది ఇందులో. సో దీని గురించి చెప్తాను రన్ అయ్యాక. ప్రింట్ ఏ బై బి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ప్రింట్ చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. ఐఎమ్ సేవింగ్ దిస్ అండ్ రన్నింగ్ హియర్. సో దానికంటే ముందు ఒకసారి క్లియర్ చేద్దాం. పర్ఫెక్ట్. చూడండి 8, 2, 15, 1.6667, 125, 2, 1 ఇవన్నీ మనకు వచ్చేసాయి. సో ఏవి ఏంటి అనేది మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి దీనికోసం డిస్ప్లేయింగ్ ఇద్దాం మనం. సో స్ట్రింగ్ వచ్చేసి అడిషన్ లేకపోతే యాడ్ అనే పెడదాం. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి డివిజన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్. నెక్స్ట్ mod, and the last one is floor div. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇది ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఎస్, సో ఫ్లోర్ డివ్ అనేది FD1 పెట్టింటే బాగుండు. సో కొంచెం అదే చేద్దాం. ఓకే, సో ఇది చూడండి నీట్గా ఉంది అపియరెన్స్. మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి? 8, 2, 15, 1.66, 125, 2, 1 ఏది ఏంటి అనేది మీకు ఇక్కడ క్లారిటీగా ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఏది ఎలా చేస్తున్నాం అనేది డైరెక్ట్గా చేస్తున్నాం. ఫస్ట్ అడిషన్ అంటే a ప్లస్ బి. సో 5 + 3 is 8 అండ్ సబ్ట్రాక్షన్ 5 - 3 is 2. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ 5 3 is 15. నెక్స్ట్ డివిజన్ 5/3 వచ్చేసి 1.666 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ వచ్చేసి 5^3 విచ్ ఈస్ 125. 5³ వచ్చేసి 125. నెక్స్ట్ మోడ్ అంటే 5/3 చేసినప్పుడు దానిలో వచ్చే రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని మోడ్ అంటాం. మనం జనరల్గా కోషెంట్ తీసుకుంటాం. డివిజన్ చేస్తే ఇది కోషెంట్ పార్ట్ అవుతుంది. కానీ మోడ్ అయితే దాంట్లో ఉండే రిమైండర్ పార్ట్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ FD అంటే ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే ఏం లేదు. సో విచ్ ఈస్
ఫ్లోర్ డబుల్ విచ్ ఇస్ డబుల్ స్లాష్ అని ఉంది. డబుల్ స్లాష్ అంటే మీకు వచ్చిన కోషెంట్లో ఈ డెసిమల్ తర్వాత ఉండే వాల్యూస్ని నెగ్లెక్ట్ చేసి దానికంటే ముందున్న వాల్యూస్ని మాత్రమే అది ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ డివిజన్. సో దిస్ ఈజ్ అవర్ ఆపరేటర్స్. So with this, I'll end this video session. So thank you for listening this video. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంటుంది. సరే, అన్ని వీడియోస్ చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో దట్ ఈ కంటెంట్ అనేది మీరు మిస్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ.